అదేదో నాకు ఎలా అనిపించిందంటే ఒక కేజీఎఫ్ అసలు ఏపీ పాలిటిక్స్ నేను చూస్తుంటే నాకు రెండు సినిమాలు గుర్తొచ్చాయి భయ్య. ఏపీ పాలిటిక్స్ అంటే నేను సినిమాల్లో నేను కేజీఎఫ్ సినిమా చూసాను, సలార్ సినిమా చూసాను. సేమ్ రెండు సినిమాలు రియల్ గా చూసినట్లు అనిపించింది. ఎందుకంటే కేజీఎఫ్ లో జనాల్ని ఏ విధంగా తొక్కాడు, అణిచివేత ఎలా నడిచిందో మన కేజీఎఫ్ సినిమాలో అదే అణిచివేత ఏపీలో రాను రాను తొక్కేస్తున్నారు జనాలు. ఎప్పుడెప్పుడు హీరో వస్తాడు, ఎప్పుడెప్పుడు హీరో వస్తాడు జనాలు హోప్ ఎవరు పుడతారు పాలిటిక్స్ లో ఇతన్ని ఎదిరించే, ఇతన్ని దౌర్జన్యాలని, అక్రమాలని, అరాచకాలని ఎదిరించే నాయకుడే మనకి పొట్టడా అని ఎదిరించారు భయ్య. అసలు అప్పట్లో పవన్ కళ్యాణ్ హోప్ లేదు భయ్య జనాలకి. అసలు పవన్ కళ్యాణ్ మా దేవుడు అనే హోప్ లేదు భయ్య. అలాంటి టైంలో ఒక్కసారిగా రాజకీయాలని మలుపు తిప్పిన నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ భయ్య. అలాగే సలార్ సినిమాలో కూడా అణిచివేత అంటే రాజ్యంలో ఉన్న జనాల్ని అణిచివేసినప్పుడు ఒక హీరో పుడతాడు అప్పట్లో జనాలు ఊపిరి పీల్చుకొని హోప్ తో మా దేవుడు వచ్చాడు అన్నాడు కదా. సేమ్ ఫీలింగ్ మన ఏపీ పాలిటిక్స్ లో చూసాం భయ్య. ఆ విధంగా కీ రోల్ పోషిస్తున్నాడు. ఇప్పుడు జనాలకి ఒక నాయకుడు దొరికాడు, మా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఏం జరిగినా చాలు అంటే ధైర్యం ఉంది. ఇప్పటికీ తొక్కాలని చూస్తున్నా, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఏపీ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారంటే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ హోప్ పవన్ కళ్యాణ్ భయ్య. పవన్ కళ్యాణ్ ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు నిద్రలేని రాత్రి జనాలు ఎన్నో మందిగా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ భయ్య, రఘురామ కృష్ణరాజు తెలుసు కదా, ఆయన ఎంపీ. ఆయనకి లేని పవర్ లేదు, ఫుల్ పవర్ఫుల్ మ్యాన్. అలాంటి పవర్ఫుల్ మ్యాన్ ని ఇంత హింసించి ఇంత తొక్కేశారు అనే దానికంటే అలాంటి పవర్ఫుల్ అని ఎంపీ పొజిషన్ ఇండియన్ పాలిటిక్స్ లో పవర్ఫుల్ రోల్ అతన్ని ఆ విధంగా తొక్కేశారు అంటే ఇంకా సామాన్య పరిస్థితులు ఏమైనా ఊహించచ్చా భయ్య? అసలు ఊహకన్నా రేంజ్ లో సామాన్య ప్రజలు అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి, నాయకుడు వస్తే జనాలతో మమేకం అవ్వాలి, జనాలతో కలిసిపోవాలి. నాయకుడు వస్తున్నాడంటే మా నాయకుడు వచ్చాడని సంబరాలు చేసుకోవాలి. ఒక ఊరికి నాయకుడు వస్తాడంటే సంబరాలు చేసుకోవాలి. అలాంటి లేకన్నా నాయకుడు వస్తున్నాడు మా ఊరికంటే భయపడుతున్నారు భయ్య. భయాలు క్రియేట్ చేస్తున్నారు. అంటే అప్పటి వరకు మన విలన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఇచ్చి చైర్లో నిలబడితే విలన్ క్యారెక్టర్ పోషిస్తున్నాడు. అందుకే భయపడుతున్నారు జనాలు. అంటే రోడ్ల మీద భయపడుతున్నారు.